హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైకుల్ టీచర్. నేను మీ అన్నయ్య. ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్ దానికి వచ్చేసామండి. అక్కడ మనకి ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, మాన్యూర్స్ కానీ చక్కగా దొరుకుతాయి అనమాట. ఇంక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ తీసుకోవాలనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ వర్మీ కంపోస్ట్, కోకోపీట్ ఇలాంటివి కూడా తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. ఇంతకు ముందు ఆర్మీ వాళ్ళది ఉండేదండి. అక్కడ తీసుకునే వాళ్ళు అక్కడ చాలా చాలా రీజనబుల్ రేట్స్ అనమాట. దాని మీద కొంచెం ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. బయట ఇంకా ఎక్కువ ఉంటది అనమాట. ఇక్కడ కొంచెం బెటర్ గానే ఉంటాయి. ఇది గవర్నమెంట్ ఇది కాబట్టి. ఇంక ఇక్కడ ప్లాంట్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనము టబ్స్ లో పెట్టిన వాటికంటే కూడా మనకి చిన్న పాట్ లో తీసుకుని మనం చక్కగా ప్రొపగేట్ చేసుకుంటే చాలా రీజనబుల్ ఉంటాయండి. నేను అక్కడ ఆయన తీస్తున్నాడు కదా, అలా చిన్న ప్లాంట్స్ తీసుకుంటున్నాను అనమాట. నాకు నచ్చిన వెరైటీ. అది మనకి 20-30లో వచ్చేస్తాయి. మనకి చిన్న కుండీలో ఉన్నా సరే అది కాస్ట్ మనకి ఆల్మోస్ట్ 80-100-150 అంటే పాట్ సైజ్ పెరిగే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దట్స్ బెటర్ మనము చిన్న దాంట్లో కవర్ లో ఉన్న దాంట్లో తీసుకుంటే సరిపోతుంది. నేను ఏం తీసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తానండి లాస్ట్ లో. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఫారెస్ట్ వెరైటీ బ్రింజల్ ప్లాంట్ అండి. మనకి ఆకు కానీ ఫ్లవరింగ్ కానీ సేమ్ బ్రింజల్ లానే ఉంటుందన్నమాట. కాయ సైజ్ చూసారా ఎంత ఉందో, మీకు దగ్గరికి చూపిస్తానండి. ఇది డ్రాఫ్టింగ్ కి వాటికి వాడతారంట. కొంచెము చేదు ఉంటుంది, బిట్టర్ ఉంటుంది, కానీ చాలా చాలా మంచిది హెల్త్ కి అనేసి చెప్తున్నాడు. ఇవి చెర్రీ టమాటోస్ అండి. అప్పుడే కోసి తీసుకొచ్చారనమాట. చాలా తీయగా ఉన్నాయి. సలాడ్స్ కి వాటికి చాలా బాగుంటాయండి. అచ్చంగా అలా తిన్నా సరే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ నాకు కావాల్సినవి అన్ని కూడా రీజనబుల్ రేట్లో నేను ఎట్లా పెంచుకోవచ్చు అనే దృష్టిలో పెట్టుకుని నేను తెచ్చుకోవడం జరిగింది. ఇంకా అక్కడ వెజిటబుల్స్ కూడా ఫ్రెష్ గా అప్పటికప్పుడు కోసి స్టాల్స్ లో పెడతారనమాట. నేను షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. తీసుకునే ప్రాసెస్ లో నేను ఏం చేశానంటే పర్పుల్ కలర్ క్యాబేజ్ తెచ్చుకున్నాను. ఇంట్లో ఆల్రెడీ నార్మల్ క్యాబేజ్ ఉంది. అదే విధంగా చెర్రీ టమాటోస్, క్యారెట్, ఎర్ర తోటకూర, పాలకూర, పొట్లకాయ ఇలాంటివి తెచ్చుకున్నానండి. ఇది తెచ్చినట్టే వేసేసానండి. ఈ మొక్కలు చిన్న ప్యాకెట్ లో తెచ్చుకున్నాను అనమాట. 20 రూపీస్ మాత్రమే. నాకు చాలా బాగా అనిపించినాయి ఇవి. మనం పోషణ కరెక్ట్ గా చేసుకుంటే నార్మల్ గా వచ్చేస్తాయండి. అదే మనం కుండీలో తెచ్చుకుంటే ఏంటంటే 100 రూపీస్ ఉందనమాట. 3 కలర్స్ తెచ్చుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి దొండపాత అండి. నేను ఇంటి నుంచి తెచ్చుకున్నాను కానీ అది ఎప్పుడు కూడా సర్వైవ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి 10 రూపీస్ అండి ఈచ్. క్రోటన్ అనమాట. ఇది చక్కగా మనం మంచిగా కుండీలో వేసుకుని పోషణ చేసుకుంటే ఈజీగా గ్రో అయిపోతాయి. ఇంకా ఎల్లో కలర్ కనకాంబరం తెచ్చుకున్నా. రెడ్ కలర్ మా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి క్యూట్ బ్లీడింగ్ హార్ట్ వైన్ ఫ్లవర్ అండి. ఎన్ని కలర్స్ ఉంటాయి అనమాట. వచ్చేసి ఆ వైట్ అండ్ రెడ్ కలర్ ది తెచ్చుకున్నానండి. మీకు అర్థం అవడానికి పిక్చర్ యాడ్ చేశాను అనమాట. ఇంక ఇది వచ్చేసి బొండు మల్లెలు రౌండ్ గా బిగ్ సైజ్ లో పోస్తాయండి. చాలా చాలా హెల్దీగా ఉందన్నమాట ఈ ప్లాంట్. ఇంకా తర్వాత ఒక ఇండోర్ ప్లాంట్ తీసుకున్నాను చిన్న పాట్ లోదే. దీన్ని మనం చక్కగా పెంచుకోవచ్చు. ఇంకా తర్వాత వర్మీ కంపోస్ట్ ఒక 20 kgs తీసుకున్నాను. కోకో పీట్ వచ్చేసి ఒక 12 kgs తీసుకున్నాను.